స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ పాసనికి తిరిగి సమకూర్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ బైబిల్ తరగతి మీరు ఆశ్రయించి జీవించండి. రావాల్సిన ప్రతి బిడ్డను కూడా సకలు నడిపించండి ప్రభు. పవిత్రాత్మలో మీరే క్రియ జరిగించి నన్ను గొప్ప చేసుకోండి. అల్పినను మరుగుపరచండి. నీ వాటిని ప్రత్యక్షపరచమని నేను గొప్ప చేసుకోమని సమస్య సమర్పిస్తూ ఏ పాస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మనము ప్రతి ఆదివారం సాయంకాల సమయంలో మెస్సయ్య కీర్తనలో మనము నేర్చుకుంటూ వస్తున్నాం. అనగా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు గురించి కీర్తన గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక కీర్తనలో మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు కూడా 8 కీర్తనలను మనం ధ్యానించున్నాం ప్రియులారా. మరి అందులో కొన్ని యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయబడి అవి ప్రీమియర్ చేయబడుతూ ఉంది. ఎవరైతే క్లాస్ లో అటెండ్ కాలేదో వారు దాన్ని ఫాలో అయ్యి అలాగే ఆ వాక్యం ఉన్నటువంటి యొక్క ఆత్మీయ సత్యాలను విషయాలను మీరు గ్రహించి విశ్వాసములు ఎదగవలసిందిగా నేను మనవి చేస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, మరి ఇప్పుడు 9వ మెస్సయ్య కీర్తనలో మనం ధ్యానించబోతున్నాం. ఇందు నిమిత్తమై కీర్తన గ్రంథము 45వ కీర్తన. ప్రియమైన బిడ్డలారా, ఇది రాబోతున్నటువంటి మెస్సయ్య లేకుండా యేసు క్రీస్తు గురించి ప్రవచన రీతిగా చెప్పనటువంటి ఒక కీర్తన. ఈ కీర్తన ప్రియమైన బిడ్డలారా, ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు మనం ఎబ్బి రాసినటువంటి పత్రికలో మనము రాయబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రత్యేకించి ఈ కీర్తన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు యొక్క ప్రియులారా వివాహమును గురించి, అనగా యేసు క్రీస్తు పెళ్లి కుమారుడుగా, అలాగే సంఘము పెళ్లి కుమార్తెగా, మరి అలాగే జరగబోతున్నటువంటి యొక్క గొర్రె పిల్ల వివాహమును గురించినటువంటి విషయము ఇందులో వ్రాయబడి ఉన్నది. ఇది అతి త్వరలో నెరవేర్చబడబోతున్నది. ఈ కీర్తనలో మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు యొక్క మహిమను గురించి మరి మనము ఇందులో ధ్యానించవచ్చును. ఈ కీర్తనలో ప్రియులారా, యేసుక్రీస్తు శరీరధారిగా మరి తను తాను దాసు రూపం ధరించుకొని ఈ లోకంలో జన్మించి 33 సంవత్సరాలు జీవించిన జీవితం గురించి ఇందులో వ్రాయబడలేదు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు అనగా పునరుద్ధరణ క్రీస్తు పెళ్లి కుమారుడుగా మధ్యాకాశంలో జరగబోతున్నటువంటి యొక్క పెళ్లిని గురించి, వివాహముల గురించి, వివాహ వేడుకల గురించి ఈ కీర్తనలో వ్రాయబడి ఉందండి. అలాగే ఏ రకంగా సంఘమైనటువంటి పెళ్లి కుమార్తె ప్రియమైన బిడ్డలారా ఆయన ఎదురు నిలబడబోతుందో ఆ విషయాన్ని మనం ఈ కీర్తన భాగంలో చూడొచ్చు. ఏదైతే ప్రకటన గ్రంథము 19లో వ్రాయబడిందో అదే విషయము ఈ కీర్తన గ్రంథములో ప్రియం ద్వారా పొందుపరచబడి ఉన్నది. కీర్తనలు 45వ కీర్తన, అలాగే ప్రియమైన బిడ్డలారా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రియం 19వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 4 నుంచి కూడా ప్రియమైన బిడ్డలారా మరి 9వ వచనము వరకు చదివినప్పుడు ప్రియులారా
ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మధ్యాకాశంలో జరగబోతున్నటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క వివాహమును గురించిన విషయము మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా గమనించాలి. ఈ యొక్క 40వ కీర్తన పెళ్లి కుమారుడుగా రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, అలాగే ఎత్తబడి ప్రభువైన యేసుక్రీస్తు ముందు నిలబడబోతున్నటువంటి యొక్క ప్రియులారా సంఘమును గురించి ఇందులో వివరంగా రాయబడినది. అలాగే యేసుక్రీస్తు యొక్క మహిమను గురించి, అలాగే పెళ్లి కుమార్తె యొక్క మహిమను గురించి కూడా ఇందులో వ్రాయబడి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని రాకడ ఆలస్యమైతే ఇవన్నీ కూడా ఈ కీర్తన గ్రంథం నుంచి వివరంగా మనం నేర్చుకోగలము. అయితే ఇందులో మనం మొట్టమొదట ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతాన్ని మనం చూసినప్పుడు ప్రధాన గాయకునికి శోషానీయులను రాగ మీద పాడదగినది కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానము, ప్రేమను గూర్చిన ధ్యానము అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ప్రియులారా ఏ రాగం మీద పాడదగినటువంటిదో ప్రియులారా ఇక్కడ రాయబడింది. ఏంటంటే శోషానీయులను రాగం మీద పాడదగినది. దీని రచయితలు ఎవరంటే కోరాహు కుమారులు. ఇది ప్రేమ గీతము. అర్థమవుతుందండి? ప్రేమ గీతము అంటే యేసు ప్రభుకిని సంఘముకు మధ్యనటువంటి అనగా మనకిని ఉన్నటువంటి యొక్క ప్రేమను గురించి ప్రియులారా వ్రాయబడినటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం. నా మాట అర్థమవుతుందండి ప్రియులారా? కాబట్టి ఇందులో అనేక విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కీర్తన రచించినటువంటి యొక్క వ్యక్తుల గురించి మనము ఒకసారి గమనించాలి. ఈ యొక్క కీర్తన రచించినటువంటి వారు ఎవరు అంటే కోరాహు కుమారులు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసి చదివినప్పుడు ఈ కోరాహు ఎవరు అన్నటువంటిది మనము ప్రియులారా గ్రహించాలి. అర్థమవుతుందండి ప్రియమైన బిల్లారా? ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ అనుభవము లేదా ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రియులారా స్తుతి కానీ ఆరాధన కానీ దేవుని గురించి రచించే విషయాలు కానీ వారి యొక్క ఆత్మీయ స్థితిని ఆధారం చేసుకుని ఉంటుంది. నా మాట అర్థమవుతుంది మీకు అందరికి ప్రియమైన బిల్లారా? ఒక వ్యక్తి ఆత్మీయ స్థితిని బట్టి, ఆత్మీయ స్థితి అంటే దేవునికి అతడు ఎంత దగ్గర సంబంధము కలిగి ఉంటాడో ప్రియులారా అంతగా దేవుడి గురించి లేదా దేవుని ప్రేమ గురించి, దేవుని గొప్పదనము గురించి, రాబోతున్న విషయం గురించి ఏం చేయగలడు? తెలుసుకోగలడు. ప్రియమైన ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనము ఇంత చక్కటి ప్రియమైన ఇది ఇప్పటికి ఇంకా నెరవేర్చబడలేదు. గొర్రె పిల్ల వివాహం గురించి రాయబడినటువంటి ఒక విషయము ప్రియులారా అతితో నెరవేర్చబడబోతుంది. ఆ విషయాన్ని గురించి ఈ కీర్తనలో మనం రాయబడి ఉన్నదండి. ఎంత గొప్ప దర్శనము, ఎంత గొప్ప ఆత్మీయ అనుభవము ఈ కోరాహు కుమారులు కలిగి ఉన్నారో మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మొట్టమొదట ఈ కోరాహు కుమారుల గురించి నేర్చుకోవాలి. అసలు కోరాహు ఎవరండి?
బాగా అర్థం కోరాహు ఎవరండి? మనము దేవుని వాక్యం చదివినప్పుడు మనకి కోరాహు ఎక్కడ కనబడతాడంటే మొట్టమొదట ప్రియమిలారా సంఖ్యాకాండము సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి మనం చదువుదాం. లేవీకి ముని మనముడును కహాతీయుకు మనముడును ఇసారు కుమారుడగు కోరాహు రూబేనులో ఎలియాబు కుమారుడైన దాతాను అబిరామును పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయిల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులను విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములో ప్రతి వాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘమును మీద మిమ్మును మీరే హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరాహుతో వాని సమాజముతో ఇట్లనెను. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కోరాహు కనబడుతూ ఉన్నాడండి. ఈ కోరాహు ఎవరు అంటే ప్రియులారా లేవి ముని మనముడును, అర్థమవుతుందండి, కహాతు మనముడైనటువంటి ఇసారు కుమారుడగు కోరాహు అంటే లేవి వంశానికి చెందినటువంటి వాడు. అర్థమైందండి. ఈ వ్యక్తి ఏం చేశాడంటే ప్రియులారా రూబేని యొక్క ఎలియాబు కుమారుడైన దాతాను అబిరామును పేలేతు కుమారుడైన ఓనును అందరిని కూడా ఏం చేశాడు? పోగు చేసుకొని ఒక ఆలోచన చేశాడు. అర్థమైనది. కోరాహు ఎవరంటే ప్రియులారా లేవి యొక్క ముని మనమడు. అర్థమైంది. లేవి యొక్క ఏంటంటే ముని మనమడు. అర్థమవుతుందండి. అతడు ఏం చేశాడంటే ప్రియులారా మరి రూబేను గోత్రంలో ఉన్నటువంటి కొంతమందిని సమకూర్చుకొని అలాగనే ప్రియమైన బిడ్డలారా ఇజ్రాయిల్లో ఉన్నటువంటి పెద్దలను కొంతమంది పోగు చేసుకొని ఒక ఆలోచన చేశాడు. అది ఏమిటంటే ప్రియులారా అది ఎవరికి విరోధమైనదంటే మోషే అహరోనులకు. ఏంటంటే ప్రియులారా మేమందరం కూడా పరిశుద్ధులే, ఈ సమాజంలో ఉన్న వారందరూ పరిశుద్ధులే. అయితే మీరు మోషే అహరోనులు ఏం చేస్తున్నారు? మీరు మిమ్మును మీరే హెచ్చించుకుంటున్నారు. కాబట్టి మేము అందరం పరిశుద్ధులమే, కాబట్టి మీతో సమానంగా మేము కూడా ఏం చేస్తాం? యాజకత్వం చేస్తాము అని దేవుని యొక్క, ఎందుకంటే దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం వ్రాయించాడు. అందులో ప్రియులారా ముఖ్యంగా ప్రత్యక్ష గుడార నిర్మాణమైన తర్వాత ప్రియులారా అహరోను ప్రధాన యాజకుడుగా నిరంతరం అతని కుమారులు ప్రధాన యాజకత్వం వహించడానికి, అతని కుమారుల యాజకులుగా ఉండటానికి మిగతా లేవీలందరూ కూడా ప్రియమైన బిడ్డలారా అక్కడ పరిచారకులుగా నిరంతరం ఉండాలని మోషే ఏం చేశాడు? అందరినీ కూడా ఏం చేశాడు? ఎవరెవరు చేయవలసిన పనిని నిర్ణయించాడు. అర్థమైందండి. లేవి యాకోబు యొక్క కుమారుడు ఎవరు? లేవి. ఆ లేవి గోత్రాన్ని దేవుడికి సపరేట్ చేసి అందులో అహరోనుని ప్రధాన యాజకుడుగా దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు.
ఆ తర్వాత అతని కడుపులో పుట్టేటువంటి వారు ఎవరైతే పెద్దగా ఉంటారో వారిని యాజకుడుగా ఉండటానికి ఏం చేశాడు? దేవుడు నిర్మించాడు. వాళ్ళ తమ్ములను అన్నదమ్ములను ఏం చేశాడు? ఆ కుటుంబీకులను యాజకులుగా చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు? పరిచారకులుగా దేవుడు నియమించాడు. ఈ విషయం బాగా అర్థం చేసుకుందాం. అయితే ఈ విషయము వారికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆరంభము నుంచి కూడా ప్రియమైన బిడ్డలారా, యాజకత్వం అనేది ప్రతి ఇంటిలో పెద్ద ఏం చేసేవాడు? యాజకుడుగా ఉండేటువంటి వారు. ఏ ఇంటికి ఆ ఇంటి పెద్ద ఏం చేసేవాడు? యాజకుడుకు ఉండేటువంటి వాడు. అయితే ఇప్పుడు ఏమైంది? సిస్టమ్ మారిపోయింది. అర్థమైందండి? ఈ యొక్క బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఈ కోరాహు ఎవరిని బాగా అర్థం, మొదటి మనం ఆలోచించినట్లయితే లేవీకి 3 కుమారులు. వాళ్ళు ఎవరంటే గెర్షోను, కొలాయితు, మెరారి. అర్థమైందండి? ఈ యొక్క 3. అయితే ఈ కొహాయిత్కి ప్రియులారా 4 సంతానం. అందులో అమ్రాము, ఇజారు, ఎబ్రోను, ఉజ్జియేల్. అర్థమైందండి? ఈ అమ్రామ్ యొక్క కుమారులే అహరోను, మోషే. అర్థమైంది? ఎవరు? అహరోను, మోషే. చూడండి, కావాలంటే మీకు అర్థమవటానికి నేను ఆ యొక్క జెనలాజీ అంటే ఆ వంశావళిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, వంశావళిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక ఈ వంశావళిని చూసినప్పుడు పూర్వకాలంలో అబ్రహాము నుంచి కూడా దానికి ముందు నుంచి కూడా ప్రియులారా ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో, జ్యేష్ఠుడు ఎవరైతే ఉన్నారో వారు యాజకత్వం చేసేటువంటి వారు. మరి అర్థమవుతుందండి? అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల అయిన తర్వాత దేవుడు యాజకత్వపు క్రమాన్ని దేవుడు మార్చాడు. అది ఏంటిదంటే లేవి వంశానికి చెందినటువంటి వారు, అందులో అహరోను వంశస్థులు మాత్రమే ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. అందులో కూడా పెద్ద వ్యక్తి ప్రధాన యాజకుడుగాను, ఆ తర్వాతి ఆయన పిల్లలందరూ కూడా యాజకత్వం చేయాలి. మిగతా లేవీలందరూ కూడా ఏం చేయాలి? అక్కడ పరిచర్య చేయాలి అని దేవుడు మోషే ద్వారా పలికినప్పుడు మోషే అహరోనులు ఏం చేశాడు? ఆ రీతిలో ఇజ్రాయెల్ ప్రజలు నియమించారు. మనము సంఖ్యాకాండము 1, 2, 3 అధ్యాయాలు చదివినప్పుడు విషయం కనబడుతుంది. ఇప్పుడు లేవి దగ్గరికి వద్దాం. మనకందరికి తెలుసు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క సంతానము యాకోబు, 12 మంది పిల్లలు. అందులో మొదటివాడు రూబేను, రెండవడు సిమియోను, మూడవడు లేవి. ఈ లేవికి 3 సంతానము. ఒకటి గెర్షోను, రెండో వాడు కొహాయిత్, మూడో వ్యక్తి మెరారి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం. అర్థమైందండి? ఈ కొహాతికి ప్రియులారా పుట్టినటువంటి వారు ఎవరంటే ప్రియులారా ఎబ్రోను, అర్థమైందా, ఉజ్జయేలు. అతనికి పుట్టినవారు అమ్రాను, మోషే, అహరోను, నాదాబు, అబీయు, ఇతమారు, ఎలియాజరు, ఫినియాసు. తర్వాత ఇతనికి ఉజ్జియేలుకు పుట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రియులారా ఇస్తార్. అర్థమైంది? అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఎవరంటే నెపాగ్, జిజ్రి, కోరాహు. అర్థమైందండి? అయితే దేవుడు ఈ మోషే అహరోనులు ఏం చేశారంటే
దేవుడి చిత్త ప్రకారము ఇక మీదట అహరోను ప్రధాన యాజకుడుగా, అంటే ఇది ఒక గోత్రాన్ని కాదండి, ఇజ్రాయెల్ అంతటికి ఏమై ఉండాలి, ప్రధాన యాజకుడుగా ఉంటాడు. ఆయన కుమారులు యాజకులుగా ఉండ, మనకందరికి తెలుసు. నాదాబు, అబీహు ఇద్దరు ఏం చేశారు, అన్య ఆజ్ఞని ఏం చేశారు, తీసుకొచ్చిన వాళ్ళు ఇద్దరు ఏమయ్యారు, మరణించారు. ఆ తర్వాత ఇతమార్, తర్వాత ఎలియాజరు మాత్రం మిగిలారు. ఆ తర్వాత ఎలియాజరు నుంచి ఫినియాసుకు ఈ ప్రధాన యాజకత్వం వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, అయితే తరతరాలు ఏమవుతుంది, ఈ వంశమే ప్రధాన యాజకుడుగా, ఒకరికి కాదు, ఇజ్రాయెల్ అందరికీ ప్రధాన యాజకుడుగాను, అలాగే యాజకులుగాను ఏమవుతారు, నియమించబడుతూ వస్తున్నారు. అర్థమైందండి? ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ కోరాహు ఎవరు, ఈయన కూడా లేవీయుడే. అర్థమైందా? అయితే వీరికి ఇచ్చినట్టు వచ్చిన అవకాశం ఏంటి కదా, లేవీలుగా ఉండాలి, పరిచారకులుగా మాత్రం ఉండాలి, వీళ్ళ కింద ఉండాలి వీళ్ళందరూ కూడా. అర్థమైందండి? అంటే ఇతనికి ఒక ఆలోచన వచ్చింది, ఎందుకంటే ఇతనికి ఉన్న యాజకత్వము పోతుంది. అంతవరకు తరతరాలుగా పితల నుంచి కూడా మరి ఏ ఇంటికి ఆ ఇంటి వాళ్ళకి ఎవరు పెద్ద, మరి ప్రథమ సంతానము ఏమై ఉండాలి, యాజకులుగా ఉండాలి. కానీ ఇప్పుడు ఆ యాజకత్వం అనేది ఏమవుతుంది, పోతుంది. అర్థమైనది? అది అతడు సహించుకోలేకపోయాడు. అదేం చేశాడు, సహించుకోలేకపోయాడు. ఎందుకంటే ఈ యాజకత్వం ఆది నుంచి వస్తుంది. ఏంటిదండి, తరతరాలుగా ప్రతి ఇంటికి ఒకరు ఏమవుతున్నారు, యాజకులుగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఈ యొక్క సిస్టమ్ను, ఈ పద్ధతిని క్రమాన్ని ఏం చేస్తున్నారు, ఈ మోషే అహరోనులు ఏం చేస్తున్నారు, మార్చేస్తున్నారు. అదే కాకుండా మాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేది పోతుంది, మాకు వచ్చే మర్యాద, మాకు ఇచ్చే గొప్పతనము, మా యొక్క అన్ని పోతుంది. వీళ్ళు మట్టుకు వీళ్ళు అన్నదమ్ముడు ఏం చేస్తున్నారు, హెచ్చించుకుంటున్నారు. అర్థమవుతుంది? వీళ్ళు ఏమవుతున్నారు, హెచ్చించుకుంటున్నారు అని కూర్చొని ఏం చేశాడు, ఆలోచన చేశాడు. ఇతనికి సపోర్టుగా ఏం చేశారు, రూబేనీయుల యొక్క పెద్దలను కూడా కూర్చుకున్నాడు. అదే కాకుండా ప్రియమైన బిడ్డలారా, ఇంకా కూడా సమాజ ప్రధానులందరూ ఏం చేశారు, దాదాపు 250 మందిని కూర్చుకొని అందరూ కూడబలుకొని మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా నిలబడ్డారు. నిలబడి ఏమంటున్నారంటే, ప్రియమైన బిడ్డలారా చదవండి ఇక్కడ 5వ వచనంలో, ప్రియమైన బిడ్డ క్షమించాలి, 3వ వచనంలో, మోషే అహరోనులను విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఎవరితో అంటున్నారండి, దేవుని చేత పిలువబడి అభిషేకింపబడి, అర్థమైందండి, ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా మోషేను, అలాగే ప్రధాన యాజకుడిగా అహరోనును, అర్థమైందా, ప్రియ దేవుని నియమబడినటువంటి వారికి వ్యతిరేకముగా ఏం చేస్తున్నారు, నిలబడి ఏం చేస్తున్నారు, మీతో మాకు పని లేదు, మీతో పని మాకు లేదు. ఇంకేమన్నారు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరే హెచ్చించుకొనుచున్నారు. ఈ దినాల్లో కూడా ఇలాంటి వారు సంఘంలో అప్పుడప్పుడు లేస్తూ ఉంటారండి. అర్థమవుతుందండి? సంఘం లేస్తూ ఉంటారు. అర్థమవుతుందండి? వీళ్ళే చూడండి, దేవుడు కొంతమందిని ఎన్నుకొని అభిషేకించి సేవలో వాడబడి అనేక మందిని రక్షింపడానికి నడిపించబడుతూ సంఘాన్ని కాస్తూ అనేక శ్రమలు గుండా కష్టాలు గుండా దేవుని పరిచర్య చేస్తూ ఉంటే, ఇందులో కొంతమంది 4 వాక్యాలు తెలవంగానే, లేకపోతే 4 విషయాలు తెలవంగానే, లేదా కొంతకాలము విశ్వాస కొనసాగిన తర్వాత ఎవరికి వారు ఏమనుకుంటారంటే, వీళ్ళే పాస్టర్లా, వీళ్ళకి అంతా వచ్చా, మాకు తెలీదా వాక్యము, వాళ్ళు చెప్పిన మేము వినాలా,
వీరితోనే దేవుడు మాట్లాడుతున్నాడా? అర్థమైందా? అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొత్త కొత్త సిస్టమ్ తీసుకొస్తున్నారు వీళ్ళంతా సొంతంగా నడిపిస్తున్నాడు. వీళ్ళు దేవుని ఆత్మ పనిచేయటం లేదు. వీళ్ళంతలో వీళ్ళే ఏం చేస్తారు? గొప్ప చేసుకుంటూ వీరి ఇష్ట ప్రకారం నడుస్తున్నారని ఈ దినాల్లో కూడా దేవుని సంఘంలో అనేక మంది లేస్తూ ఉంటారండి. అర్థమవుతుందండి? లేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. ఈ తప్పు. దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకున్నటువంటి వారి మీద వ్యతిరేకంగా మాట్లాడడం అనేది చాలా 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 తప్పండి. ఇంకొకటి, వీళ్ళు ఎన్నుకున్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మాకు కూడా ఏం కావాలి? సంఘములో, సమాజంలో ఏం కావాలి? ఆధిక్యం కావాలి, అధికారం కావాలి. మేము కూడా అందరి చేత గౌరవింపబడాలి. అందరి చేత ఏం కావాలి? మేము గొప్పవారం అనిపించుకోవాలి, మేము సేవకులు అనిపించుకోవాలి, మేము పాస్టర్లు అనిపించుకోవాలి, మేము నాయకులు అనిపించుకోవాలి. మేము కూడా ఏం కావాలి? పాలు పుచ్చుకోవాలి. ఎందుకంటే మాకు అంత వచ్చు. వీరే పాస్టర్లా? మాకు వీరే వాక్యం చెప్పాలా? మాకు వాక్యం చెప్పడానికి రాదా? అని ఇలా రకరకాలుగా లేస్తూ ఉంటారు. లేకుంటే మమ్మల్ని సంప్రదించకుండా మీరు ఎలా చేస్తారు ఈ పని? మాకు చెప్పకుండా ఎందుకు ఈ పని చేస్తారు అని చాలా మంది ఏం చేస్తారంటే ఇలా సంఘంలో అప్పుడప్పుడు లేస్తూ ఉంటారండి. మెయిన్ కారణం ఏంటి తెలుసా? ఈ కోరాహు లేవటానికి కారణం అర్థమైందా? అప్పటి నుంచి వస్తున్నటువంటి యొక్క యాజకత్వపు అధికారం ఏమవుతుంది? పోతుంది. వీళ్ళు కొత్త విషయాలు చెప్తున్నారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళే హెచ్చించుకుంటున్నారు, వీళ్ళ కుటుంబాన్ని హెచ్చించుకుంటున్నారు అని ఎవరికి వారు ఏం చేస్తున్నారు? ప్రియులారా, ఈ కోరహ అనుకొని అలాగే తనతో పాటు ఉన్నటువంటి వారి కొంతమందిని మీరు ఆ యొక్క ఇజ్రాయెల్ గోత్రం మీద చూస్తే వీళ్ళ గుడారాలు కూడా పక్క పక్కన ఉంటాయి. అర్థమవుతుందండి? చూడండి, కావాలంటే అది కూడా చూపిస్తాను మీకు ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. మీరు జాగ్రత్త చూడండి. ఈ పక్షంలో దీని గురించి మీకు చూపించాను చూడండి. ఈ యొక్క కహాతీయులు గోత్రం ఎక్కడుంది తెలుసా ప్రియులారా? ఈ రూబేను గోత్రం దగ్గర ఉన్నారండి. అర్థమైందా? ఎవరు జాయిన్ చేసుకున్నారు ఇక్కడ? మొట్టమొదటి కహాతీయులు. అర్థమైందండి? ఎవరు ఎక్కడున్నారు చూడండి. 16 చదివినట్లయితే లేవి ఎక్కడ? కహాతు మునివాటిని ఎవరు కలుపుకున్నారు? రూబేన్ ఎక్కడున్నారండి? వీళ్ళ గుడారము, ఈ రూబేన్ గుడారం అన్నీ ఒక్క చోటనే ఉంది. అర్థమైందండి? అప్పుడప్పుడు బయటికి ఎక్కడ చెప్పకపోయినా కూడా పక్క పక్కన వాళ్ళు చాలా మటుకు మాట్లాడుకుంటారు. అవును, అప్పటి నుంచి ఇలా ఉండి ఇప్పుడు కొత్త కొత్త విషయాలు చెప్తున్నారేంటిది? పక్క పక్కన వాళ్ళు బాగా మాట్లాడుకుంటారు. ఎవరి గురించి? సేవకుల గురించి, సేవ గురించి, పాస్టర్ల గురించి. మంచి విషయాలు కాదు మాట్లాడుకునేది. కూర్చొని ఆలోచిస్తున్నారండి కదా. ఇక్కడ ఏం చేశారంటే చూడండి, ప్రియా లేవి, మునిమనుడు, కహాతు, మనమనుడు ఏం చేసి వీళ్ళందరూ కలిసి ఏం చేశారంట? కుమారులైన ఓనును యోచించుకొని, ఏదో సడన్గా వచ్చింది కాదండి, కూర్చొని ఆలోచన చేస్తున్నారు. ఇలా దేవుడికి విరోధంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా, దేవుని సేవకులకు విరుద్ధంగా ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రియులారా, ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆలోచన చేస్తున్నారండి. అప్పుడు దాకా ఇప్పుడు లేదు. అప్పుడు సిస్టమ్ వేరు, ఇప్పుడు సిస్టమ్ వేరు. ప్రియమైన బిడ్డలారా, వీళ్ళంతా ఇప్పుడు సొంత ఇష్ట ప్రకారం చేస్తున్నారు. నేను గత దినాల్లో చెప్పాను ప్రియులారా, సంఘము గ్లోరియస్ చర్చ్ మినిస్ట్రీ స్థాపించినది మొదలుకొని అనేక విషయాలు మార్చుకుంటూ వస్తున్నాం. మనది నామక సంఘము కాదు. కొన్ని పద్ధతులు రాసి పెట్టుకొని ఆ ప్రకారం నడిపించడం. కొన్ని నామక సంఘాలు ఉంటాయి. మీరు వాటిని చూసినప్పుడు
ఒక పాస్టర్ దగ్గర ఏముంటుంది, ఒక పుస్తకం ఉంటుంది. ఆ ఆరాధన క్రమం అంతా కూడా ఆ పుస్తకాన్ని అనుసరించే చేస్తారు. అది ఎవరు నిలబడినా ఆ పుస్తకం అనుసరించి చేయాలి. వాక్యాలు కావచ్చు, పాటలు కావచ్చు, అన్ని ఆ పుస్తకాలను అనుసరించి ఏం చేస్తారు, చేస్తూ ఉంటారు. ఏ సండే రోజు ఏ వాక్యం చదవాలి ముందు అట్లా ఆల్రెడీ రాసి పెట్టి ప్రింటెడ్ ఉంటుంది.